మత్తయి సువార్త 8వ అధ్యాయము 7వ వచనమండి. యేసు నేను వచ్చి వానిని స్వస్థపరచుదని అతనితో చెప్పగా, ఈ స్వస్థత కలిగేది ఎవరికి? దేవుడు ఎవరిని స్వస్థపరుస్తాడంటే, ఎవరైతే దేవుడు స్వస్థపరుస్తాడండి. స్వస్థత నీకు శీఘ్రంగా కలగాలంటే నువ్వు చేసే ధర్మ కార్యముల ద్వారా, నువ్వు చేసే దాన ధర్మాల ద్వారా, నువ్వు చేసే అన్నదానం ద్వారా దేవుడు యొక్క కృప నీకు ఆవరించి, దేవుని యొక్క కృపతో నీకు స్వస్థత కలిగించగల శక్తిమంతుడు, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవముగల దేవ, ఎవరైతే అనారోగ్యముతో ఉన్నారో వారందరికీ స్వస్థత శీఘ్రముగా జరగటానికి సహాయం ఇచ్చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నీ ప్రేమ యెహోవా రాఫా, స్వస్థపరచిన దేవా, మాట ఇచ్చి మాట తప్పని ప్రభువా.